ఇది రియల్మీ P4S. రియల్మీ P4 సిరీస్ లో లాంచ్ అవుతున్న 7th మొబైల్. ఇది 7th మొబైల్. ఇప్పటికీ ఆల్రెడీ 6 మొబైల్స్ రిలీజ్ అయిపోయి ఇది 7th మొబైల్ P4 సిరీస్ లో. P4 లైట్ ఒకటి రిలీజ్ అయింది, P4X, P4R, P4 Pro, P4 పవర్, ఇప్పుడు P4S. ఫస్ట్ టైం అనుకుంటా ఒక బ్రాండ్ ఒక సిరీస్ లో ఇన్ని మొబైల్స్ రిలీజ్ చేయడం. P3 సిరీస్ లో 4 మొబైల్స్ ఏమో రిలీజ్ అయ్యాయి అంతే. మరి చాలా దారుణంగా రిలీజ్ చేస్తారు మొబైల్. ఇప్పుడు ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. దీంట్లో బాక్స్ చూడడానికి ఇలా ఉంటది, చాలా పెద్దదిగా. పైన ఉన్న కవర్ ని తీసేద్దాం. ఇంక ఈ బ్యాక్ సైడ్ సీల్ తీసేస్తే ఓపెన్ చేసేసి మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇంకో బాక్స్ ఉంటుంది. దీంట్లో కొంచెం పేపర్ మాన్యువల్, ఇంకా TPU కేస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇదేమంత క్వాలిటీగా లేదు, కొన్ని రోజులకి పోద్ది, మళ్ళీ మీరు కొత్త కొనుక్కోవాలి. ఇంకా మెయిన్ బాక్స్ లో డైరెక్ట్ గా మొబైల్ కనపడుతుంది. ఈ మొబైల్ తీసి పక్కన పెడదాం. లోపల 80 వాట్స్ ఛార్జరు, Type-A to Type-C కేబుల్ ఉంటుంది. ఇంకా ఇది మొబైల్. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఉంటుంది చూడడానికి మొబైల్. బ్యాక్ సైడ్ అయితే లైట్ గా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి అప్పుడే. ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం బల్కీ కనిపిస్తుంది. దీనికే టెంపర్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు, స్క్రాచ్ గార్డు. ఈ మొబైల్ కి కేస్ వేస్తే ఇలా ఉంటది, ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి నార్మల్ గానే ఉంటది. ఇది టోటల్ గా అన్బాక్సింగ్. ఫస్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని వేస్తున్నాయి చూడండి. 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఎక్స్ట్రాగా హైపర్ విజన్ ప్లస్ AI చిప్ కూడా ఉంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 8000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్, IP66, 68, 69 రేటింగ్ అన్ని ఉంటాయి. ఇవి మొబైల్ బేసిక్ స్పెసిఫికేషన్స్. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పార్ట్ లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తోనే వస్తుంది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ గురించి అయితే నాకు ఐడియా లేదు, వీళ్ళు ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. ఇంకా మొబైల్ మాత్రం కొంచెం వెయిట్ ఉంది, 210 grams వెయిట్ తో వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మీరు ఫీల్ అవుతారు. అది కొంచెం బ్యాటరీ ఎక్కువ ఇచ్చినారు, అందువల్ల మొబైల్ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తుంది. మొత్తం 2 కలర్స్ లో వస్తుంది మొబైల్. టైటానియం గ్రే అని ఉంటది. ఇంకా ఎలక్ట్రిక్ క్యాన్ నా దగ్గర ఉండే మొబైల్ కొంచెం స్లైట్ గ్రీన్ ఒక రకంగా ఉంటది. గ్రీన్ అని కూడా చెప్పలేము, ఇది ఒక రకమైన కలర్, గ్రీన్ లో మిక్స్ అయిన కలర్. ఇది బ్యాక్ సైడ్ మాత్రం లైట్ గా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్, వెనక బ్యాక్ సైడ్ ఉండే ప్లాస్టిక్, అందువల్ల డిజైన్ మాత్రం కొంచెం వెరైటీగా బాగా చేస్తున్నాడు బ్యాక్ సైడ్. ఇంకా IP66, 68, 69 రేటింగ్ కూడా ఉంటుంది. సో వాటర్ లో ఈజీగా సర్వే అవుతుంది 30 minutes వరకు. వర్షంలో కూడా సర్వే అవుతుంది, మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొబైల్ పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, Type-C పోర్టు, మైక్రోఫోన్ ఉంటుంది, సిమ్ ట్రే ఉంటుంది. దీనిలో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు మీరు. టాప్ లో చిన్న స్పీకర్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది, కొంచెం కలర్ చేంజ్ చేస్తున్నాడు పవర్ బటన్ కి. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండవు. ఇది టోటల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే నెక్స్ట్ మనం ప్రాసెసర్ లోకి వెళ్తే MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఒక బడ్జెట్ ప్రాసెసర్. మామూలుగా ఒకప్పుడు ఇదే ప్రాసెసర్ 20,000 లోపల వచ్చేది, కానీ ఇప్పుడు 35,000 లోపల తెస్తున్నారు. సో మొబైల్ మార్కెట్ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. అండ్ ఎక్స్ట్రాగా ఇంకో చిప్ కూడా ఉంది, హైపర్ విజన్ ప్లస్ AI చిప్ అని. దీనివల్ల చాలా యూజ్ ఉంది, చెప్తా మీకు. ఫస్ట్ ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీకు నార్మల్ యూస్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, అందులో నో డౌట్ మంచి ప్రాసెసరే. మేము పెద్ద గేమ్స్ ఆడతాము అన్నోళ్ళు వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేస్తున్నారు, కానీ మామూలుగా అయితే ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేయదు. కానీ వీళ్ళ మొబైల్ కొంచెం స్పెషల్, అది చెప్తాను నేను. BGMI అయితే 90 FPS సపోర్ట్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో. కానీ 144 Hz వరకు FPS పెంచుకోవచ్చు. సైడ్ ఒక టోగల్ ఉంటుంది, గేమ్ కంట్రోల్స్ అన్ని ఉంటుంది దీంట్లో. ఇక్కడ మీరు అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది GT మోడ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, దీన్ని హైపర్ మోషన్ లో కానీ పెట్టుకున్నారు అనుకోండి 144 FPS కి తీసుకెళ్తుంది. లేకపోతే నార్మల్ గా 90 వస్తుంది. కానీ ఇది ఆన్ చేసుకున్నప్పుడు 144 FPS కి అది పుష్ చేస్తుంది. ఈ 90 నుంచి 144 FPS కి మధ్యలో అన్ని ఫేక్ ఫ్రేమ్స్. ఈ AI అనేది కొంచెం ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది, మీరు ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుండాలి అని చెప్పి. ఇంకా కిందకు వస్తే గ్రాఫిక్ క్వాలిటీ అని ఉంటుంది, ఆల్వేస్ ఆన్ HDR పెట్టుకోవచ్చు. సో డిస్ప్లే అనేది HDR లా కనపడుతుంది. రిజల్యూషన్ హైపర్ క్లారిటీ పెట్టుకోవచ్చు. టచ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి అల్ట్రా టచ్ రెస్పాన్స్ కొంచెం ఫాస్ట్ గా అవడానికి. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ హైలో పెట్టుకోవచ్చు. ఇంకా మీరు టూల్స్ లోకి వెళ్ళినా కానీ ఇక్కడ చాలా ఉంటాయి. నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, మిస్ టచ్ ప్రివెన్షన్ అని ఉంటుంది, బైపాస్ ఛార్జింగ్, ఇలా చాలా ఉంటాయి. మీరు వీటిలో మీకు ఏ అవసరం అయితే అవి పెట్టుకోవచ్చు. సో ఇది 90 FPS సపోర్ట్ చేస్తున్నా కానీ ఈ ఫేక్ ఫ్రేమ్స్ అన్ని యాడ్ చేసి 144 FPS వరకు తీసుకెళ్తుంది. సో దీనివల్ల నిజంగా మనకు 144 FPS లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే లేదు, ఇవన్నీ ఫేక్ ఫ్రేమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెసర్ అనేది మరి అంత హై పర్ఫార్మెన్స్ క్యాపబుల్ ప్రాసెసర్ కాదు, మీరు ఆడుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేశారు ఈ ప్రాసెసర్ ని. ఒక గేమింగ్ సెంట్రిక్ గా దింపదాం ఇప్పుడున్న మార్కెట్ లో అన్నట్టు తీసుకొచ్చారు. మీరు నార్మల్ గా అయితే ఆడుకోవచ్చు. ఎక్కువసేపు ఆడితే మొబైల్ మాత్రం అంతగా హీట్ అవ్వట్లేదు. దీంట్లో 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ యూస్ చేశారు. 7000 mm² అంటే చాలా ఎక్కువ. కానీ మేము ఎక్కువసేపు ఆడినప్పుడు నోటీస్ చేసింది అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అవుతుంది, ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి ఎనిమిది సడన్ గా వచ్చినప్పుడు. సో అలాంటివి అయితే ఉంటాయి. ఫ్రీ ఫైర్ అయితే మ్యాక్స్ అండ్ 120 FPS
లో ఆడుకోవచ్చు. కామెడీ ఏంటంటే హైపర్ మోషన్ గా ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇది కూడా 144 FPS కి తీసుకెళ్తుంది. సో ఇలా మీరు ఆన్ చేసుకుని 144 FPS లో ఇది కూడా ఆడుకోవచ్చు. కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ అన్ని యాడ్ చేస్తుంది మీకోసం. ఇంకా బేస్ వేరియంట్ 6+128GB తో వస్తుంది. 6GB ర్యామ్ లో మళ్ళీ తిరిగి వచ్చాయి మీకోసం. ఇంకొన్ని రోజులు పోతే 4GB ర్యామ్ కూడా తిరిగి వస్తాయి. LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇది ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి. ఇంకా మనం మెయిన్ డిస్ప్లేలోకి వెళ్తే ఇందులో 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చాడు. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ గా వీళ్ళు Samsung M14 ప్యానల్ యూస్ చేసే అంటున్నారు. ఆ Samsung M14 ప్యానల్ అనేది iPhone 17 Pro Max లో అండ్ iQ15 లో ఉంటది. నా దగ్గర iQ15 ఉంది. రెండు పక్కన పెట్టి చూస్తే నాకేదో యూస్ చేసినట్టు అనిపించలేదు. టు బి ఫ్రాంక్, వీళ్ళు ఆ టెక్నాలజీ తీసుకున్నారో లేకపోతే ఆ ప్యానల్ యూస్ చేశారో నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళ మార్కెటింగ్ ఎలా ఉందో, ఈవెన్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా వాళ్ళు అక్కడ కంపేర్ చేయడం iPhone 17 Pro Max తో కంపేర్ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మరీ అంత గొప్పగా ఉండకపోవచ్చేమో కానీ మంచి డిస్ప్లే. మామూలుగా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి LCD HD+ డిస్ప్లేలు ఇస్తున్నారు చాలా బ్రాండ్లు. అలాంటిది వీళ్ళు 1.5K AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. ఆ M14 ప్యానల్ అన్ని పక్కన పెట్టండి, మీకు చూసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది డిస్ప్లే. కలర్స్ కానీ డీప్ బ్లాక్స్ ఉంటాయి, మంచిగా కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంది. కానీ iQ15 17 Pro Max ఇలాంటి వాటితో అయితే నేను కంపేర్ చేయలేను. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. బట్ స్టిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ ప్రైస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని చెప్తా. అండ్ ఇంకా దీంట్లో హైపర్ విజన్ ప్లస్ AI చిప్ యూస్ చేశారు కదా, దానివల్ల మీకు క్వాలిటీ చాలా బాగా వస్తుంది. ఆ సెట్టింగ్స్ అన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, డిస్ప్లే సెక్షన్ లో AI హైపర్ క్లారిటీ ఉంటుంది, కొంచెం క్లారిటీ పెంచుతుంది. అండ్ ఆల్వేస్ ఆన్ HDR, హైపర్ మోషన్ 3 ఉంటాయి. ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్ లో ఎక్కడైనా మీరు వీడియోస్ చూస్తున్నారు, అప్పుడు సైడ్ కి డ్రాగ్ చేస్తే అక్కడే కనపడతాయి అన్ని. మీరు హైపర్ క్లారిటీ ఆన్ చేస్తే మిగతా అన్ని కూడా ఆన్ అయిపోతాయి. సో డిఫరెన్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. కొంచెం బ్రైట్ గా కాంట్రాస్ట్ లెవెల్స్ పెరుగుతాయి, డిస్ప్లే బాగా కనిపిస్తుంది. నార్మల్ కంటెంట్ కూడా HDR కంటెంట్ లాగా. ఇంకా 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 1400 నిట్స్ HBM ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్. ఇంకా సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఉండవు, కానీ హోలో ఆడియో, ఓ రియాలిటీ వీళ్ళ ఓన్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. ఒకసారి సౌండ్ మీరే వినండి. నెక్స్ట్ బ్యాటరీలోకి వెళ్తే 8000 mAh బ్యాటరీతో వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేశారు. 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మేము ఫుల్ ఛార్జ్ చేస్తే ఫస్ట్ రోజు 1 hour 20 minutes దాకా పట్టింది. అండ్ 8000 mAh బ్యాటరీ మీరు వద్దన్నా ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకెళ్ళి పూర్తిగా ఇంకా ఛార్జింగ్ అయిపోద్దని భయపడడం అవసరం లేదు. ఎప్పుడో రాత్రి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లో మీ మదర్ కోసం వాళ్ళ కోసం అనుకుంటే వాళ్ళు 2 రోజులకు ఒకసారి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆప్టిమైజేషన్ చాలా బాగుంది, ఛార్జింగ్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం కనెక్టివిటీలోకి వెళ్తే 11 5G బ్యాండ్స్ ఉంటాయి. దీంట్లో Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. NFC అయితే లేదు. IR బ్లాస్ట్ ఉంటుంది. USB 2.0 తో వస్తుంది. ఇంకా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెల్ఫీ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ మనం 1x అండ్ 2x లో తీసుకోవచ్చు. పర్లేదు, బాగా వస్తున్నాయి. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కలర్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగుంది. జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే అంతగా లేవు. మామూలుగా చూసినప్పుడు మీకు మంచిగా అనిపిస్తాయి ఫోటోస్ అన్ని. ఇవి నార్మల్ ఫోటోస్, ఇవి కూడా 1x 2x లో తీసుకోవచ్చు. సో సేమ్ అలానే ఉంది, కొంచెం డీసెంట్ గా అనిపిస్తున్నాయి. సెల్ఫీ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ తో వస్తుంది కదా, దాంట్లో తీసిన ఫోటోస్ ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. మంచిగా కలర్స్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగుంది. స్కిన్ టోన్ కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది, అది ఓకే. అండ్ డైనమిక్ రేంజ్ అన్ని బాగున్నాయి. వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఇది 4K 30 FPS లో బ్యాక్ కెమెరా వీడియో. వాయిస్ డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఎలా ఉందో చెక్ చేయండి. కొంచెం లైటింగ్ ఉంది, మరి ఎక్కువ అయితే లేదు. ఆ కొంచెం లైటింగ్ లో నేను ఎలా వస్తున్నానో చూడండి. ఇది నార్మల్ సెల్ఫీ వీడియో 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి ఎలా ఉందో చూడండి. నాకెందో కొంచెం గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు సన్కి ఆపోజిట్గా ఉన్నాను. కలర్స్, డీటెయిల్స్ అన్ని చూసుకోండి. అండ్ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. 1080p 30 FPS లో ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవచ్చు. ఇది పోర్ట్రేట్ వీడియో 1080p 30 FPS లో తీసుకోవచ్చు బ్యాక్ కెమెరా నుంచి. ఓకే, నా వెనక చెట్లు ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా అవుతుందో చూడండి. నేను కదులుతూ ఉన్నా. ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. వెహికల్స్ మూవ్ అవుతున్న సౌండ్ వస్తుందా లేదో కూడా ఒకసారి చూసుకోండి. ఇది వచ్చేటప్పటికి పోర్ట్రేట్ వీడియో 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఇది కూడా చూడడానికి అయితే భలే ఉంది, కానీ ఎడ్జ్ డిటెక్షన్ అంతగా ఉండదు. ఓకే, కలర్స్, డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే ఇలా అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే దీంట్లో Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. Realme UI 7.0 తో వస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన మొబైల్ నేను ఆక్సిజన్ OS ఇచ్చేస్తాను అనుకున్నాను డైరెక్ట్ గా. కాదు, ఇంకా Realme UI 7.0 తోనే ఉంది. నెక్స్ట్ వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్ లో నెక్స్ట్ Android 17 కి షిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతానికి Android 16 లో ఉంది. Android 17 కి షిఫ్ట్ అయినప్పుడు కలర్ వైస్ కూడా వచ్చేయచ్చు మీకు మాక్సిమం. రెండు ఒకటే OS అనుకోండి. ఇప్పుడు కూడా కలర్ వైసే. నేమ్ మాత్రం Realme UI 7.0 అని ఉంటుంది అంతే. ఇంకా ఎన్ని ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఎన్ని ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయైతే నాకు తెలియదు. చాలా ఎతికాను దీనికోసం, ఎక్కడ దొరకలేదు.
నాకు. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిస్తే నేను దాని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్రెసెంట్ అయితే యూఐ చాలా స్మూత్ గా ఉంది. బ్లోట్వేర్ అయితే అంతగా లేదు. దానికి రీజన్ నేను స్టార్టింగ్ లో బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవి ప్రతి ఒక్కటి ఆఫ్ చేశాను అక్కడ కనిపించేటివి రికమెండెడ్ సెట్టింగ్స్ అన్ని. సో అందువల్ల బ్లోట్వేర్ కూడా నాకు పెద్దగా డౌన్లోడ్ అవ్వలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ రియల్మీ బ్రాండ్ మొబైల్ కానీ యూజ్ చేస్తుంటే అసలు ఈ బ్లోట్వేర్ లేకుండా యాడ్స్ రాకుండా మంచి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను. ఎండ్ కార్డ్స్ లోనే ఇస్తాను, లేకపోతే ఇక్కడ కూడా ఇస్తాను, చెక్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న మొబైల్ అయినా మీరు అవన్నీ ఒకసారి చేంజ్ చేసుకోండి, మీకు ఎక్కువ యాడ్స్ రావు. అండ్ ఇంకా దీంట్లో యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ ను హైడ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ స్పేస్ కూడా ఉంటుంది. దీంట్లో మీరు ఇమేజెస్, వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్స్ మీకు ఏం కావాలన్నా దాచుకోవచ్చు. అండ్ ఇంకా సెట్టింగ్స్ లో నెక్స్ట్ ఏఐ అని ఉంటుంది. ఇక్కడే చాలా ఏఐ టూల్స్ ఉంటాయి, మీకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది, కాల్ రికార్డ్ చేసిన అవతల కూడా వినిపించదు. ఇది ఈ టోటల్ గా ఈ రియల్మీ P4s గురించి. ప్రస్తుతానికి నాకు ప్రైజింగ్ తెలీదు. నేను ఈ వీడియో వచ్చేటప్పటికి ఆగస్ట్ 23 రికార్డ్ చేస్తాను. 26th రోజు ఈ మొబైల్ రిలీజ్ అవుతుంది. నేను అనుకోవడం ప్రెసెంట్ ఉన్న ప్రైజింగ్ మార్కెట్ అంతా చూసుకుంటే 30,000 నుంచి 35,000 లోపల రిలీజ్ అవ్వచ్చు. అక్కడ మీకు బెస్ట్ బ్యాటరీ మొబైల్, బెస్ట్ డిస్ప్లే మొబైల్ కావాలంటే తీసుకోవచ్చు, ఓఎస్ బాగానే ఉంటుంది. ఇంకా వీళ్ళు కానీ 30,000 కానీ తీసుకొచ్చారనుకోండి, ఆఫర్స్ అన్ని పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 33,000 అలా పెట్టి ఏదో ఒక ఆఫర్ ఇచ్చి 30,000 కానీ తీసుకొస్తే చాలా మంచి డీల్ అవుతుంది. కన్సిడర్ చేయగలిగిన మొబైల్ ప్రస్తుతానికి అక్కడ 35,000 కన్నా ఎక్కువ పెట్టేశారు అనుకోండి, అప్పుడు దీని జోలికి వెళ్ళదు. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. వీళ్ళు తక్కువ పెట్టినా కొన్ని రోజులకు మొబైల్ ప్రైస్లు ఎలాగో ఇంక్రీజ్ అయిపోతున్నాయి. మీరు ఈ వీడియో ఒకవేళ ఈ మొబైల్ రిలీజ్ అయిన రోజు చూస్తుంటే మాక్సిమం 35,000 లోపలే రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రైజులు పెంచేస్తారు, వాళ్ళ కోసం చెప్తాను. 35,000 కన్నా ఎక్కువ పెట్టదు, ఖచ్చితంగా పెంచుతారు. మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో చాలా మందిని చూస్తున్నాం. రిలీజ్ అయినప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది, కొన్ని వారాలకే ప్రైజులు పెంచేస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది నాకు అనిపించింది ఈ మొబైల్ కోసం. మీ ముందు జెన్యూన్ గా ఏ ఉంది ఏ లేవు, ఎంతలో తీసుకోవాలి, ప్రతి ఒక్కటి మీ ముందు పెట్టేసా. ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. ఇలాంటి క్వాలిటీ స్టఫ్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, నేను లాస్ట్ లోనే అడుగుతున్నా సబ్స్క్రైబ్ చాలా రోజుల నుంచి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూసుంటారు. ఇప్పటికీ మీకు కానీ వీడియో నచ్చితే, ఇలాంటి క్వాలిటీ స్టఫ్ మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదొకటే మేము కోరుకునేది. సబ్స్క్రైబర్ కౌంట్ పెంచండి, మిగతాది నేను చూసుకుంటాను. అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.